Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో భాషా అభివృద్ధి కార్యక్రమాలు అనే టాపిక్ అయితే మనం కంటిన్యూస్గా అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ప్రీవియస్గా 2 వీడియోస్ అయితే సెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనం క్లిప్ అనే టాపిక్ గురించి అయితే నేర్చుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి మనం రీడ్ అనే టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు స్నేహ బాల కార్డుల గురించి అయితే తెలుసుకుంటున్నాం అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. స్నేహ బాల ప్రస్తుతం ఎక్కువ పాఠశాలలో బహుళ తరగతి బోధన అనేది జరుగుతుంది. బహుళస్థాయి బోధనా సమస్యలను ఉపాధ్యాయులు ఎదుర్కొనడానికి లేదా అధిగమించడానికి రాష్ట్రంలో స్నేహబాల స్వయం అభ్యసన కార్డులను రూపొందించారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్స్లో బహుళ తరగతి బోధన అనేది జరుగుతుందన్నమాట. ఈ బహుళ తరగతి బోధన కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ సమస్యలను అధిగమించడానికి లేదా ఎదుర్కొనడానికి మన రాష్ట్రంలో స్నేహబాల అనే స్వయం అభ్యసన కార్డులను రూపొందించడం జరిగిందనమాట. ఒకటే క్వశ్చన్ అడుగుతారనమాట. స్నేహబాల కార్డులు దేనికి సంబంధించినవి అంటే స్వయం అభ్యసన కార్డులకు సంబంధించినవి అనమాట. స్నేహబాల అనగా స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా అభ్యసనం అనేది జరగాలి. స్నేహబాల యొక్క కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా అభ్యసనం అనేది జరగాలన్నమాట. స్నేహబాల స్వయం అభ్యసన కార్డులు వచ్చేసి 1, 2, 3వ తరగతుల్లో తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం అనే సబ్జెక్టులకు సంబంధించి రూపొందించారనమాట. స్నేహబాల కార్డులను 1, 2, 3 ఈ 3 తరగతులకు మాత్రమే తెలుగుకు, గణితానికి, పరిసరాల విజ్ఞానం ఈ 3 సబ్జెక్టుల కోసం రూపొందించడం జరిగింది. స్నేహబాల కార్డుల ముఖ్య ఉద్దేశం బహుళ తరగతి బోధన యొక్క సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో స్నేహబాల అనే స్వయం అభ్యసన కార్డులను రూపొందించడం జరిగిందనమాట. ముఖ్యంగా స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారానే అభ్యసనం జరగాలని రూపొందించడం అయితే జరిగింది. ఈ స్నేహబాల స్వయం అభ్యసన కార్డులు 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు తెలుగుకు, గణితానికి, పరిసరాల విజ్ఞానం అనే 3 సబ్జెక్టుల కోసం స్నేహబాల కార్డులను రూపొందించడం జరిగింది. ఈ కార్డుల ద్వారా పిల్లలు స్వయంగా అభ్యసనం అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ కంటెంట్ అయితే చూద్దాం. స్నేహబాల కార్డుల ప్రాముఖ్యత లేదా ఆవశ్యకతను చూస్తున్నాం. ప్రతి తరగతిలో విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నేర్చుకుంటారు. ప్రతి క్లాస్లో ఉన్న విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో అయితే నేర్చుకుంటారు. దీనిని బహుళ స్థాయి అభ్యసనం అని పిలుస్తారనమాట. స్నేహబాల కార్డులు తరగతి బోధనలో స్థాయిల వారీగా అభ్యసనానికి సహాయపడతాయి అన్నమాట. ఈ స్నేహబాల కార్డులు ఏవైతే ఉన్నాయో ఇవి క్లాస్లో బహుళ స్థాయి ఉంటారు కదా, అలా వాళ్ళ స్థాయికి అనుగుణంగా బోధించడానికి లేదా అభ్యసించడానికి సహాయపడతాయి అన్నమాట. ఉపాధ్యాయుడు ఏకకాలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ తరగతులు బోధించడం బహుళ తరగతి బోధన అంటారు. బహుళ తరగతి బోధన అంటే ఉపాధ్యాయుడు ఒకే టైంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ తరగతులకు బోధించడాన్ని బహుళ తరగతి బోధన అనైతే పిలుస్తారు. బహుళ తరగతి బోధన సులభతరంగా చేయడానికి ఈ కార్డులు ఉపయోగిస్తారనమాట. శిశు కేంద్రీకృత మరియు తోటి విద్యార్థుల సహకారంతో అభ్యసనం జరపడానికి ఇవి అవకాశం ఉంటుందన్నమాట. శిశు కేంద్రీకృత మరియు తోటి విద్యార్థులను సహకారంతో అభ్యసనం జరపడానికి ఇవి అవకాశం ఉంటుంది. 2005లోని మౌలిక సూత్రాలను స్నేహబాలకు అన్వయించి తయారు చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఏ మౌలిక సూత్రాలను అన్వయించి స్నేహబాల కార్డులను తయారు చేయడం జరిగింది అంటే 2005 మౌలిక సూత్రాలను అనుసరించి స్నేహబాల కార్డులు తయారు చేయడం అయితే జరిగిందనమాట. 1, 2 తరగతులను ఆశించిన సామర్థ్యాలను సులభంగా సాధించవచ్చు. 1, 2 తరగతులకు ఆశించినటువంటి సామర్థ్యాలు ఉంటాయి కదా, వాటిని ఈ స్నేహబాల కార్డుల ద్వారా సాధించవచ్చు అనమాట. స్నేహబాల కార్డులు సులభమైన అంశాల నుంచి కష్టతర అంశాలలోనికి వెళ్ళే విధంగా మైలురాళ్ళ రూపంలో ఉంటాయన్నమాట. ఈ స్నేహబాల కార్డులు సులభతర అంశాల నుంచి కఠినమైన అంశాలకు వెళ్ళే విధంగా మైలురాళ్ళ రూపంలో రూపొందించబడి ఉంటాయి. మూల్యాంకనం అనే ప్రక్రియకు ప్రత్యేక అంశంగా కాకుండా దీనిలోని అంతర్భాగంగా నిర్వహించవచ్చు. మూల్యాంకనాన్ని మరి సపరేట్గా చేయాల్సిన అవసరం అనేది లేకుండా ఈ స్నేహబాల కార్డులోని అంతర్గతంగా నిర్వహించే ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఈ స్నేహబాల కార్డుల యొక్క ఆవశ్యకత ఏంటంటే బహుళ స్థాయి అభ్యసనానికి అనుకూలంగా ఉంటుంది, బహుళ తరగతి బోధనలో యూజ్ఫుల్గా ఉంటుంది, శిశు కేంద్రీకృత మరియు తోటి విద్యార్థుల సహకారంతో అభ్యసనం జరపడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఈ స్నేహబాల కార్డులు 2005 మౌలిక సూత్రాలను అనుగుణంగా తయారు చేయడం జరిగిందనమాట. 1-2 తరగతులను సులభంగా బోధించవచ్చు. ఇవి వచ్చేసి సులభతర అంశాల నుంచి కష్టతర అంశాల వైపుకు వెళ్ళే విధంగా మైలురాల రూపంలో అయితే రూపొందించబడి ఉంటుంది. వీటిలో మూల్యాంకనం అనేది సపరేట్గా కాకుండా అంతర్గతంగా మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్నేహబాల కార్డుల రూపకల్పన నేపథ్యం ఏంటో చూద్దాం. చిత్తూరు జిల్లాలోని రిషి వ్యాలీలో రివర్ అనే సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి బోధనా విధానమే ఈ కార్డుల రూపకల్పనకు ఆధారం. రివర్ అంటే డెఫినేషన్ చూసినట్టయితే రిషి వ్యాలీ ఎడ్యుకేషనల్ రీసోర్స్ సెంటర్ ఈ సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి బోధనా విధానమే ఈ కార్డుల రూపకల్పనకు ఆధారం. రివర్ పెట్టెలోని బడి, ఇది రివర్ అనేది పెట్టెలోని బడి అనే కిట్ ద్వారా జరిగే విద్యా విధానాన్ని పరిశీలించిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం నల్లికరి అనే పేరుతో ఈ విధానాన్ని అమలుపరిచింది. రివర్ పెట్టెలోని బడి అనే కిట్ ద్వారా అంటే స్కూలింగ్ బాక్స్ అనే కిట్ ద్వారా జరిగే విద్యా విధానాన్ని పరిశీలించిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం నల్లికలి అనే పేరుతో ఈ విధానాన్ని అమలు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చెన్నై కార్పొరేషన్ వారు ఏబీసీ పేరుతో 40 పాఠశాలలో ఈ కిట్ వాడకాన్ని ప్రారంభించారు. ఏబీసీ అనే పేరుతో 40 పాఠశాలలో ఈ కిట్ వాడకాన్ని ప్రారంభించినది ఎవరు అంటే చెన్నై కార్పొరేషన్ వారు. నలికిరి అనే పేరుతో ఈ స్నేహబాల కార్డులను అమలుపరిచిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం అన్నమాట. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో 10 మండలాల్లో అయితే రూపొందించడం జరిగింది. ఇంకా వెనుకబడిన 6 మండలాల్లో, కృష్ణా జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీలో 12 మండలాల్లో జనశాల ప్రాజెక్ట్ కిట్ కింద తయారు చేసిన పాఠశాల 1-2 తరగతుల్లో అమలు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని యూనిసెఫ్ సహకారంతో స్నేహబాల కార్డులను రూపొందించి 1-2-3 తరగతులకు ఆధారంగా ఈ స్నేహబాల కార్డులను రూపొందించారు. చిత్తూరు జిల్లాలో యూనిసెఫ్ అనే సహకారంతో స్నేహబాల కార్డులను రూపొందించడం జరిగింది. ఇవి 1-2-3 తరగతులకు అనుగుణంగా రూపొందించడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో అప్పటికి అమలవుతున్నటువంటి అభ్యసన కార్యక్రమం వచ్చేసి సిఈపి మరియు ఎన్సిఎఫ్ 2005 ఈ అన్ని కార్యక్రమాలకు అనుగుణంగా స్నేహబాల కార్డులు రూపొందించారనమాట. అప్పట్లో ఉన్నటువంటి సిఈపి మరియు ఎన్సిఎఫ్ 2005 వీటికి అనుగుణంగా మన ఈ స్నేహబాల కార్డులు రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలిసిన దాని నుంచి తెలియని దానికి, సరళం నుంచి కఠినతకు మొదలైన అమలు సూత్రాల ఆధారంగా పద పద్ధతిలో 1వ తరగతి అక్షరాలకు సందర్భోచితంగా అర్థవంతమైన ప్రక్రియల ద్వారా అక్షరాలు పరిచితం చేయబడ్డాయన్నమాట. ఇక్కడ వచ్చేసి తెలిసిన దాని నుంచి తెలియని దానికి, సరళం నుంచి కఠినతకు ఈ విధంగా మొదలైనటువంటి అమలు సూత్రాల ఆధారంగా పద పద్ధతిలో 1వ తరగతి అనే టెక్స్ట్ బుక్ పద పద్ధతిలోనే తయారు చేయబడి ఉంటుంది. పద పద్ధతిలో 1వ తరగతి అక్షరాలను సందర్భోచితంగా అర్థవంతమైన ప్రక్రియల ద్వారా అక్షరాల పరిచయం చేయబడ్డాయి. స్నేహబాల కార్డులు 1-2 తరగతిలోని తెలుగు సబ్జెక్టులలో అక్షరాలను, గుణింతాలను, మహాప్రాణ అక్షరాలను పద పద్ధతిలో పరిచయం మరియు నేర్పించడానికి 28 మైలురాళ్లుగా విభజించబడ్డాయి. అదే 2వ తరగతి భాషా బోధనలో భాషకు సంబంధించిన విషయాన్ని బోధించుటకు 26 మైలురాళ్లుగా విభజించడం జరిగింది. అంటే 1-2 తరగతుల్లో తెలుగు సబ్జెక్టులో అక్షరాలను, గుణింతాలను, మహాప్రాణాక్షరాలను పద పద్ధతిలో పరిచయం చేయడానికి 28 మైలురాళ్లుగా విభజించారు. అదే 2వ తరగతిలో భాషకు సంబంధించిన విషయాన్ని బోధించడానికి 26 మైలురాళ్లుగా విభజించడం జరిగింది. నోట్ చూసినట్టయితే విద్యార్థి ఏ మైలురాళ్లలో ఉన్నాడో దానిని బట్టి విద్యార్థి యొక్క ప్రతిభను అంచనా వేయ ఇక్కడ విద్యార్థి ప్రతిభను మైలురాళ్ల రూపంలో అయితే అంచనా వేస్తారనమాట. ప్రతి కార్డు వచ్చేసి ఆ లేదా ఆల్ రూపాలుగా 2 పేజీలలో ఉంటుందన్నమాట. 1వ తరగతి కాబట్టి 1 స్మాల్ ఆ, 1 2 అనేది ఉంటుందన్నమాట. 1వ తరగతిలో ఒక్కొక్క పాఠానికి 5 కార్డులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్లో 5 కార్డులు అయితే ఉంటాయి. 1వ కార్డు ఏం సూచిస్తుందంటే పాఠం మరియు వినడం, మాట్లాడటం. 2వ కార్డు వచ్చేసి చేయడం. 3వ కార్డు వచ్చేసి రాయడం. 4వ కార్డు వచ్చేసి మూల్యాంకనం చేయడం. 5వ కార్డు వచ్చేసి చదువు ఆనందించు 5వ కార్డు. ఇక్కడ వచ్చేసి బిట్ అడిగే ఆస్కారం ఉంది. ఈ స్నేహబాల కార్డుల నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది చూడండి. 1-2 తరగతిలో తెలుగు భాష నేర్చుకోవడానికి 28 మైలురాలుగా విభజించారు. అదే 2వ తరగతిలో తెలుగు భాషను బోధించుటకు 26 మైలురాలుగా విభజించడం జరిగింది.
విద్యార్థి ఏ మైలురాయిలో ఉన్నాడో దానిని బట్టి విద్యార్థి యొక్క ప్రతిభను అంచనా వేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1వ తరగతిలో ఒక్కొక్క పాఠానికి ఎన్ని కార్డులు ఇవ్వడం జరుగుతుందంటే 5 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2వ తరగతిలో ఒక్కొక్క వారానికి ఎన్ని కార్డులు ఇస్తారంటే 6 కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో ఫస్ట్ కార్డు వచ్చేసి వినడం, మాట్లాడటం, 2వ కార్డు వచ్చేసి చేయడం, 3వ కార్డు వచ్చేసి రాయడం, 4వ కార్డు వచ్చేసి పదజాల అభివృద్ధి, 5వ కార్డు వచ్చేసి భాషా క్రీడలు లేదా మూల్యాంకన కార్డు, 6వ కార్డు వచ్చేసి చదువు ఆనందించు. ఇక్కడ నోట్ వచ్చేసి మనకు 1వ తరగతిలో పదజాల అభివృద్ధి కార్డు అనేది ఉండదు. ఫస్ట్ క్లాస్లో లేని కార్డు ఏది అంటే పదజాల అభివృద్ధి కార్డు ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి అది 4th కార్డు రూపంలో ఉంది. మనకు 2nd క్లాస్లో 6 కార్డులు ఉంటాయి, అదే 1వ తరగతిలో అయితే 5 కార్డులు ఉంటాయి. ఈ 6 కార్డులలో ఫస్ట్ వన్ వచ్చేసి పాఠం వినడం, మాట్లాడటం, 2వ కార్డు వచ్చేసి చేయడం, 3వ కార్డు వచ్చేసి రాయడం, 4వ కార్డు వచ్చేసి పదజాల అభివృద్ధి, 5వ కార్డు వచ్చేసి భాషా క్రీడలు లేదా మూల్యాంకన కార్డు, 6వ కార్డు వచ్చేసి చదువు ఆనందించు. ఇక్కడ నోట్ వచ్చేసి 1వ తరగతిలో పదజాల అభివృద్ధి కార్డు అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లోగోల వివరణ. ప్రతి కార్డుకు ఒక లోగో ఉంటుంది. ఈ లోగో ప్రతి కార్డుపై భాగాన కుడివైపున ఉంటుంది అనమాట. ఈ లోగో ఎక్కడ ఉంటుందంటే ప్రతి కార్డుకి పై భాగాన కుడివైపున అయితే ఉండటం జరుగుతుంది. 1వ తరగతికి 6 లోగోలు, 2వ తరగతికి 7 లోగోలు ఉంటాయి. కార్డులు వచ్చేసి 1వ తరగతికి 5, 2వ తరగతికి 6 ఉంటాయి. అదే లోగోలు వచ్చేసి 1వ తరగతికి 6, 2వ తరగతికి 7 ఉంటాయి. ఇక్కడ లోగోల గుర్తు, ఆ గుర్తు ఏ అంశాన్ని తెలియజేస్తుందో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పాఠం బోధిస్తున్న టీచర్ ఎదురుగా విద్యార్థులు. ఒక పాఠాన్ని బోధిస్తున్న టీచర్కి ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్న గుర్తు దేన్ని సూచిస్తుందంటే టీచర్ పాఠం చెప్పడం అనే అంశాన్ని తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక విద్యార్థి మాట్లాడుతుంటే మిగతా విద్యార్థులు శ్రద్ధగా వింటూ ప్రతిస్పందించడం. ఒక విద్యార్థి మాట్లాడుతున్నాడు, మిగతా విద్యార్థులు శ్రద్ధగా వింటూ ప్రతిస్పందించడం. ఇక్కడ ఏ అంశాన్ని తెలియజేస్తుందంటే వినడం, మాట్లాడటం, విని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడటం అనే అంశాన్ని తెలియజేస్తుంది అనమాట. ఒక విద్యార్థి మాట్లాడుతుంటే మిగతా విద్యార్థులంతా శ్రద్ధగా వింటూ ప్రతిస్పందన కూడా చేస్తున్నారు. దీనికి ఏ అంశం సూట్ అవుతుందంటే వినటం, మాట్లాడటం అనే అంశం, విని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడటం అనే అంశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే పుస్తకం చదువుతున్న బాలిక. పుస్తకం చదువుతున్న బాలిక గుర్తు ఏ అంశాన్ని తెలియజేస్తుందంటే ధారాళంగా చదవడం, సొంత మాటల్లో చెప్పడం. సొంత మాటల్లో చెప్పడం అనే అంశం ఏ గుర్తుని తెలియజేస్తుందంటే పుస్తకం చదువుతున్న బాలిక. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి పుస్తకంలో రాస్తున్న బాలుడు అనే లోగో దేన్ని తెలియజేస్తుందంటే స్వీయ రచన, ఉక్త లేఖనం రాయడం. స్వీయ రచన, ఉక్త లేఖనం రాయడం అనే అంశాన్ని తెలియజేస్తున్నటువంటి లోగో ఏంటంటే పుస్తకంలో రాస్తున్న బాలుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి డైస్ ఆడుతున్న బాలుడు, బాలిక. డైస్ ఆడుతున్నటువంటి బాలుడు, బాలిక అనే గుర్తు ఏ అంశాన్ని తెలియజేస్తుందంటే పదజాలం, భాషా క్రీడల అంశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెట్లు ఎక్కుతున్న బాలిక అనే లోగోను తెలియజేస్తున్న అంశం వచ్చేసి మూల్యాంకనం అన్నమాట. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి పుస్తకం చదువుతున్న బాలుడు, బాలిక. ఇక్కడ ఇద్దరు చదువుతున్నారు, అది వచ్చేసి చదవడం, ఆనందించడం అనే అంశాన్ని తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పాఠం బోధిస్తున్న టీచర్ ఎదురుగా విద్యార్థులు అనే గుర్తు దేన్ని తెలియజేస్తుందంటే టీచర్ పాఠాన్ని చెప్పడాన్ని తెలియజేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఒక విద్యార్థి మాట్లాడుతుంటే మిగతా విద్యార్థులు శ్రద్ధగా వింటూ ప్రతిస్పందించడం, వినడం, మాట్లాడటం, విని అర్థం చేసుకోవడం, స్వేచ్ఛగా ఆలోచించి మాట్లాడటం అనే అంశాన్ని తెలియజేస్తుంది. పుస్తకం చదువుతున్న బాలిక వచ్చేసి ధారాళంగా చదవడం, సొంత మాటల్లో చెప్పడం. పుస్తకంలో రాస్తున్న బాలుడు వచ్చేసి స్వీయ రచనం, ఉక్త లేఖనం రాయడం. డైస్ ఆడుతున్న బాలుడు, బాలిక వచ్చేసి పదజాలం, భాషా క్రీడలు. మెట్లు ఎక్కుతున్న బాలిక వచ్చేసి మూల్యాంకనం. పుస్తకం చదువుతున్న బాలుడు, బాలిక వచ్చేసి చదవడం, ఆనందించడం అనే అంశాన్ని తెలియజేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకు స్నేహబాల కార్డుల యొక్క వివరణ కింద వస్తాయి. ప్రతి కార్డుకు ఒక లోగో ఉంటుంది. ఆ లోగో వచ్చేసి ప్రతి కార్డుకు పై భాగాన కుడివైపునైతే ఉండటం జరుగుతుంది. 1వ తరగతిలో 6 లోగోలు, 2వ తరగతిలో 7 లోగోలు అయితే ఉంటాయి. ఆ 7 లోగోలకు సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి స్నేహబాల కార్డుల పూర్తి వివరణ ఏ విధంగా ఉందో చూద్దాం. 1వ తరగతిలో మొత్తం మైలురాలు 28, 2వ తరగతిలో 23 మైలురాలు ఉంటాయి. లోగోలు వచ్చేసి 1వ తరగతిలో 6,
రెండవ తరగతిలో 7, ఒకటో తరగతిలో కార్డులు వచ్చేసి 5, రెండవ తరగతిలో కార్డులు వచ్చేసి 6, ఒకటో తరగతిలో మొత్తం కార్డులు వచ్చేసి 140, రెండవ తరగతిలో మొత్తం కార్డులు వచ్చేసి 138. టోటల్ కార్డ్స్ ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి 278 కార్డ్స్ అయితే ఉంటాయి. ఈ ఒకటో తరగతిలో లేని కార్డు ఏది అంటే ఇంపార్టెంట్ వన్, పదజాల అభివృద్ధి అనేది ఉండదు ఒకటో తరగతిలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డులన్నీ ఆయా తరగతులకు సంబంధించిన సిలబస్ ఆధారంగా రూపొందించబడ్డాయి కాబట్టి జూన్ నుంచి ఏప్రిల్ వరకు నెలవారీగా మైలురాళ్లను క్రమంలో నిర్వహించాలి. ఈ మైలురాళ్లను జూన్ నుంచి ఏప్రిల్ వరకు నెలవారీగా మైలురాళ్ల క్రమంలో అయితే నిర్వహించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డులలో పేర్కొన్నటువంటి మైలురాళ్ల ద్వారా పిల్లలు ఆ తరగతిని నిర్దేశించిన సామర్థ్యాలు సాధించగలుగుతారు. పిల్లలు స్వీయ మూల్యాంకనంకు ఈ కార్డుల అవకాశాన్ని కల్పిస్తాయి. పాఠ్య పుస్తకాన్ని స్నేహబాల కార్డులను బోధనా అభ్యసన ప్రక్రియలో సమన్వయం చేసుకుంటూ కార్డులు నిర్వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిపై ఉంటుందన్నమాట. కార్డులన్నీ ఆయా తరగతులకు సంబంధించిన సిలబస్ ఆధారంగా రూపొందించబడ్డాయి కాబట్టి ఇవి జూన్ నుంచి ఏప్రిల్ వరకు నెలవారీగా మైలురాళ్ళు క్రమంలో అయితే నిర్వహించాలి. కార్డులలో పేర్కొన్న మైలురాళ్ల ద్వారా పిల్లల తరగతిని నిర్దేశించి వాటి సామర్థ్యాలను సాధించగలుగుతారు. పాఠ్య పుస్తకాన్ని స్నేహబాల కార్డులను బోధనాభ్యసన ప్రక్రియలో సమన్వయం చేసుకుంటూ టెక్స్ట్ బుక్ను స్నేహబాల కార్డు రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుడు బోధించాల్సిన బాధ్యత ఉంది. 2010-11 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో స్నేహబాల కార్డుల వినియోగం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2011-12 విద్యా సంవత్సరం నుంచి 1-2 తరగతుల నూతన పాఠ్యపుస్తకాలు అమల్లోకి వచ్చాయి. ఈ రెండు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. 2010-11 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో స్నేహబాల కార్డుల వినియోగం జరిగింది. 11-12 విద్యా సంవత్సరం నుంచి 1-2 తరగతులకు నూతన పాఠ్యపుస్తకాలు అమల్లోకి వచ్చాయి. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మరో వీడియోతో అయితే మేము ముందుంటాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.